రాజు అడుగుతున్నారు, వయసు 30, అమలాపురం నుంచి. అన్నయ్య వందనాలు అన్నయ్య. మొన్న మీరు నిత్యత్వం గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారికి నిత్యత్వం దేవుడు పెట్టిన భిక్ష అన్నారు. యేసు ప్రభు వారు అంత తక్కువైన వారా? ఏమండి, మళ్ళీ ఇదో కొత్త ప్రశ్న అన్నారు. అవును, యేసుక్రీస్తు వారుకి తండ్రి భిక్ష పెట్టారు. యేసుక్రీస్తు వారుకి తండ్రి భిక్ష పెట్టారు. అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి, నేను తప్పదు. మరి హెబ్రీ పత్రిక చూడండి. మరి మీరు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు ఇలా మాట్లాడితే యేసుప్రభుని బిచ్చగాడా అని అంటే ఇప్పుడు నిజంగా బిచ్చగాడో కాదు మీకు చూపిస్తాను. ఇప్పుడు యేసు ప్రభు వారి ఈ మాట హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. ఆయన కోసం శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికంటే ఈయన రక్షించుకోలేడా? యేసు ప్రభు తండ్రితో సర్వశక్తిమంతుడు, ఆయనతో సమానుడు అని మనం అనుకుంటాం కదా. ఓకే, సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి. ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట? ప్రార్థనలు. యాచన అంటే ఏంటి చెప్పండి? యాచన అనే పదం ఏంటి చెప్పండి? యాచన అంటే యాచించడం అంటే బెగ్గింగ్. యాచించడం అంటే బెగ్గింగ్. మీకు అర్థమైందా లేదా? యాచన, యాజకులు కాదు, యాచకులు. యాచన అంటే నాకు ధర్మం చేయండి అయ్యా, నాకు కొంచెం సహాయం చేయండి అయ్యా, నాకు ఇవ్వండి అయ్యా. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగడం. నానా నాకు బూట్లు కావాలి నానా, యాచిస్తున్నాడు కొడుకు. నానా నాకు బైక్ కావాలి నానా, యాచిస్తున్నాడు కొడుకు. నానా నాకు డ్రెస్ కావాలి నానా, అడుగుతుంది అమ్మాయి తల్లిని. అమ్మా నాకు డ్రెస్ కావాలమ్మా, యాచిస్తుంది. సరేనా, బట్టలు కావాలా? ఓకే కొనుక్కో, ఇస్తున్నాను డబ్బులు. ఎంత కావాలి? బైక్ కావాలా నాన్న నీకు? ఓకే కొంటానులే, ఇస్తానులే. నువ్వు అడిగావుగా, నువ్వు అడుగుతున్నావు కదా నన్ను. తల్లిదండ్రులైన వాళ్ళని ఎంతోమంది పిల్లలు అడుగుతారు. దానికి తల్లిదండ్రులు ఇచ్చేది ఏంటి? దానం. మరి పిల్లలు అడిగిన దాన్ని ఏమంటారు? యాచన. ఇప్పుడు యేసుప్రభుకు కొడుగ్గా ఎవరిని యాచిస్తున్నాడు? యాచన అంటే చేతులు చాపి అర్థించటం, దేహి అనటం. ఎప్పుడు మాట్లాడినా నేను ఒక అద్భుతమైన మాట చూపిస్తాను. ఆ మాటకు నువ్వు ఏమంటావో, మరీ ఎంత అజ్ఞానంగా వెళ్ళిపోతావో చూద్దాం ప్రియులారా. మరి రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ప్రియులారా. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారైన దేవుడయుండి నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. ఆమేన్ అంటున్నాడు ప్రియులారా. శరీరమును బట్టి